ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటో మహా, ఈ మిడిల్ క్లాస్ గెటప్లు మనకు అస్సలు సూట్ అవ్వలేదు. ఆ సీతతో ఛాలెంజ్ చేసి నువ్వు ఇరుక్కుపోయి నన్ను కూడా ఇన్వాల్వ్ చేసావు. అంతా మన కర్మ. నువ్వే కదా చీరలు అమ్మాలి అంటే సీతలా రెడీ అవ్వాలి అన్నావు. సీత నాలా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. మనం దానిలా రెడీ అయ్యి ఇక్కడికొచ్చాం. సీతలా రెడీ అయితే సరిపోదు మహా. చీరలు అమ్మాలంటే దానిలా మాటలు కూడా చెప్పాలి. పందెంలో గెలవాలి అంటే తప్పదు కదా. నువ్వు స్టార్ట్ చేయి. నేనా? నువ్వు మొదలు పెడితే నేను అందుకుంటా. రండమ్మా రండి, సరసమైన ధరలకి చవక చీరలు. రండి రండి, త్వరపడండి. ఆలసించిన ఆశాభంగం. రండమ్మా రండి. ఇదిగో చూడండి. తీసుకోండమ్మా. హలో మేడం, ఈరోజు మీ చీరల వ్యాపారం పుంజుకున్నట్టుంది. మీ ఫ్రెండ్ని కోర్టుకు తీసుకెళ్తున్నాం. సిఐ గారు, నేను మహాలక్ష్మితో మాట్లాడాలి. దాందేం భాగ్యం. కానిస్టేబుల్స్, ఆవిడ్ని తీసుకెళ్ళండి. రోడ్డున పడ్డ నిన్ను నా ఇంటికి తీసుకువెళ్ళి మహారాణి చేస్తే నువ్వు మళ్ళీ రోడ్డున పడ్డావేంటి? ఇది నా దురదృష్టం కాదు, నీ మేనకోడలు సీతతో వేసిన పందెం. దురదృష్టం అంటే నీది. ఇంట్లో ఉండాల్సిన దాన్ని జైలుకి పంపించాను. నాకు ఇంకా శిక్ష పడలేదు మహాలక్ష్మి. విచారణ జరుగుతోంది. మహాలక్ష్మి గారితో కాంప్రమైజ్ అయిపోండి సుమతి గారు. కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు. ఈ స్వార్థపర్రాలతో ఒక్కసారి చేతులు కలిపినందుకే నా సగం జీవితం నాశనమైపోయింది. అర్థమైంది కదా. నేను రోడ్డున పడ్డాను అని ఎగతాళి చేశాం. నా సంగతి అలా ఉంచు. నువ్వు జైలు కోర్టు చుట్టూ తిరుగుతున్నావు. నా ఈ పందెం తాత్కాలికమే, కానీ నీకు జైలు శిక్ష కన్ఫర్మ్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి నేను చెప్పినట్టు చేస్తే నీకు శిక్ష లేకుండా చేస్తాను. ఇంకా ఆలోచిస్తారండి సుమతి గారు. ఆవిడ కాళ్ళు పట్టుకోండి. కోర్టుకు కూడా తీసుకెళ్లకుండా మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాను. తన కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే కాల్చి చంపేస్తాను. నా వెనుక దాక్కున్నావేంటి మహా? ఆవిడ కలిస్తే నేను పోతాను. సిఐ గారు, దాని దగ్గర నుండి రివాల్వర్ తీసుకోండి, లేదంటే కాల్చిన కాలుస్తుంది. ఏంటి ఆటలుగా ఉందా? నా రివాల్వరే లాక్కుంటావా? డ్యూటీలో ఉన్న మీ వెపన్ ని దౌర్జన్యంగా తీసుకున్నందుకు తన మీద ఎక్స్ట్రా కేసు కూడా వేయండి సిఐ గారు. అలా చేస్తే
ముందు ఈయన గారి జాబ్ ఊడిపోతుంది. నన్ను నేరుగా కోర్టుకి తీసుకువెళ్లకుండా నీ దగ్గరికి తీసుకువచ్చి మీటింగ్ పెట్టినందుకు సిఐ సార్ సస్పెండ్ అవుతారు. అది కూడా నిజమే మేడం. అనవసరంగా వెహికల్ ఆపాను. మీరందరూ ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని గూడు పుటాణీలు చేసినా సీత నా వైపుంది. తనొక్కతే చాలు నన్ను ఈ కేసు నుంచి తప్పించడానికి. త్వరలోనే నేను బయటకు వస్తాను. వెళ్ళొస్తాను మేడం. ఏంటి మహా సుమతి ధైర్యం? చూస్తుంటే నీకు వ్యతిరేకంగా సీత ఏదో చేయబోతున్నట్టుంది. అదేం చేస్తుంది? దాన్ని పుట్టించిన అమ్మా బాబులు కూడా నన్నేం చేయలేరు. ఏమైందండి? సీతకి ఎన్నిసార్లు కాల్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. రామ్కి చేయండి, సీత గురించి చెప్తాడుగా. అలాగే. సీతకు ఫోన్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు. నువ్వు సీత బాగున్నారు కదా రామ్? ఏం బాగుండడం మావయ్య. ఏమైంది రామ్? మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా? మీ పిన్నితో తగువ వచ్చిందా? సీత ఎవరిని ప్రశాంతంగా ఉంచదు కదా అత్తయ్య. తనకి ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కావాలి. ఇప్పుడు ఏం జరిగింది రామ్? ఏం జరుగుతుందో అనే టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి. సీత ఏం చేసింది రామ్? సీత కామ్గా ఉండకుండా మా పిన్నితో మాట పెంచుకుంది. ఇద్దరూ పందెం వేసుకున్నారు. నేను చేసే బిజినెస్ మీరు చేయలేరు. ఓ 10 రోజులు నా చీరలు అమ్మి చూడండి, తెలుస్తుంది. అమ్ముతాను. 10 రోజుల్లో కాదు, వారంలో నీ దగ్గరున్న స్టాక్ మొత్తం అమ్మేస్తాను. ఈ పందెంలో నువ్వు ఓడిపోతే వారం తర్వాత ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. వారంలో మిమ్మల్ని మించిన డెవలప్మెంట్ చూపిస్తాను. ఛాలెంజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.